friends, we are not a feminist, we are humans, we are all responsible citizens, we are women. Please understand parents' pain and situation. Rape is a crime and murder. So share and spread it. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను, మరికొన్ని సంగతులను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా బాగా ఈగో హర్ట్, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి కామెంట్ చేస్తే చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటాం. సో దయచేసి కొంచెం గుర్తించుకోండి. మగవాడు ఎందులో గొప్ప? మహా అయితే ఒక కణాన్ని ఇస్తారు అంతే, ఇంకేమీ లేదు. కానీ ఆడది ఆ కణాన్ని తీసుకుని 9 నెలలు చాలా జాగ్రత్తగా కాపాడుకుని ఒక బిడ్డని వంశంగా తిరిగి మళ్ళీ మీకే ఇచ్చేస్తుంది. మగాడికి ఉన్న ఆ ఒక్క ఆర్గాన్ని చూసుకుని ఎన్నెన్ని అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. మగాడికి అర్థం కావలసిన విషయం ఏమిటంటే 5 నిమిషాలు ఒక స్త్రీతో గడిపితే 2 గంటల వరకు ఆ భాగంలో చలనం రాదు. అదే ఆడది 10 మందితో గడపగలదు. తిరిగి 5 నిమిషాల తర్వాత మరో 10 మందితో గడపగలిగే సత్తా ఉంటుంది. కానీ భర్తే ప్రత్యక్ష దైవంగా బ్రతుకుతుంది. పసుపు తాడే మహాభాగ్యం అనుకుంటుంది. అలాంటి ఇల్లాలను అనుమానించి బాధ పెట్టే మగవాళ్ళు ఉన్నారు. అంతంత మాత్రమే ఉన్న ఆ ఆర్గానికే అంత మిడిసిపాటు ఉంటే అందమే ఆడదైనప్పుడు ఇంకెంత మిడిసిపాటు ఉండాలి? మగాడిని కనడానికి ఆడదే కావాలి. మగాడిని పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేయవలసింది ఆడది. అలాగే మగవాడిని సుఖపెట్టాలన్నా జబ్బులొచ్చి మంచంలో మూలుగుతూ ఉన్న ఆడదే కావాలి. ఇలా అనేక పాత్రలు చేసి చేసి ఉదయం నుంచి రాత్రి వరకు అలసిపోయినా కూడా మగాడు రాత్రి తాగొచ్చిన మందు వాసన భయంకరంగా కంపు కొడుతూ ఉన్న విచక్షణ కోల్పోయిన మగవాడు ఆడదాని ఒంటి మీద గోళ్లతో రక్కి, పళ్లతో కొరికి, బ్లేళ్లతోనూ గాజు ముక్కలతోనూ ఒంటిపైన గాయం చేసిన భరిస్తూ మగవాడిని క్షమిస్తుంది. మగాడు సంపాదించే 4 రూపాయల జీతం కోసమా ఇంత బలుపు ఉంది? అంత అవసరం లేదు. మీ ఇంట్లో పనిచేసే పని మనిషికి ఎంత జీతం నెలకి ఇస్తున్నారో లెక్క కట్టండి. మీరు తినే తిండి బయట హోటల్లో నెలకి ఎంత అవుతుందో లెక్క కట్టండి. అప్పుడప్పుడు వచ్చే మూడు కోసం పరాయి ఆడదానికి ఎంత డబ్బులు ఇస్తారో లెక్క కట్టండి. అనేక రకాల పనుల కోసం ఆడవాళ్ళు మొత్తం సమయాన్ని ఇక్కడే గడిపేస్తున్నారు. అంటే మగాడి కన్నా ఎక్కువ సంపాదించగలరు. అయినా భర్త గౌరవం కాపాడాలనుకుంటుంది మరియు భర్త విజయమే తన విజయం అనుకుని భర్త వెనకే ఉండిపోతుంది. భార్య ఆశలు, ఆశయాలు త్యాగం చేస్తుంది. అదే ఆడదని గొప్పతనం. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి: ఆడదంటే అందమని చెప్పకండి. ఆడపిల్లలు ప్రతి నెల అనుభవించే 5 రోజుల పీరియడ్స్ పెయిన్ గురించి చెప్పండి. పెళ్లి అనే ప్రమోషన్ తో పాటు వచ్చే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ గురించి చెప్పండి. తల్లి అనే బంపర్ ఆఫర్ వస్తే ఆ తల్లి పడే ప్రసవ వేదన చెప్పండి. ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఆ తల్లి చచ్చి మళ్ళీ పుట్టి పునర్జన్మ పొందుతుందన్న ఆ భయంకర నిజాన్ని నగ్న సత్యంతో చెప్పండి. వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యల గురించి చెప్పండి. ఇన్ని సమస్యలతో పోరాడుతూ మగాడికి అన్ని రకాల సేవలు చేస్తుందని చెప్పండి. అలాగే గౌరవనీయులైన మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మగపిల్లల తల్లిదండ్రులు సరిగ్గా మగపిల్లని ఒక పద్ధతిలో పెంచాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మాట వినకుండా మొండిగా ఆడపిల్ల పైన అఘాయిత్యం చేస్తే వాడి చెప్పుతో ఆ చెంప ఈ చెంప పగలగొట్టి చట్టానికి అప్పగించండి. ఒకవేళ మీ పిల్లలకి ఈ విషయాల గురించి చెప్పకపోతే భవిష్యత్తులో మీ పిల్లలను మీరే చెడు మార్గంలో పంపించిన వాళ్ళు అవుతారు. ఆ కర్మ ఫలితం మీరే అనుభవించాల్సి వస్తుంది. జర జాగ్రత్త. చాలా తెలివైన కొందరు పెద్దవాళ్ళు ఆడపిల్లలు పోర్న్ వీడియోస్ చూడడం వల్ల, బట్టలు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల, పైగా మేకప్లు వేసుకుని షేప్స్ కనబడేటి వస్త్రాలంకరణ వల్ల అబ్బాయిలు అమ్మాయిపై అత్యాచారం చేస్తున్నారని సిల్లీగా గలీజ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అవునా, ఇది నిజమా అనే తెలివితేటలు నాకు లేవు. కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. ఉయ్యాలలో ఉన్న పాలు తాగే పసిబిడ్డ ఏ పోర్న్ వీడియోస్ చూసి రెచ్చగొట్టింది? 58 సంవత్సరాల ముసలి నక్క పాలు తాగే పసికునపై అత్యాచారం చేశాడు. ఏ మేకప్ వేసుకుని రెచ్చగొడితే 1వ తరగతి చదువుతున్న 2 కవల పిల్లల పైన
కన్నేసి కాటేసిన కామంద గురించి చెప్పండి. 4వ తరగతి చదువుతున్న ఆడపిల్లను స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారిలో నలుగురు మదమెక్కిన తోడేళ్లు పసిబిడ్డ ప్రాణాలు తోడేసి గుండు చేసి ముఖం మొత్తం చెక్కేసి ఎవరు గుర్తుపట్టకూడదని బావిలో పడేశారు కదా. ఏ టైప్ ఆఫ్ బట్టలు వేసుకుని రెచ్చగొట్టింది? ఆ పసిబిడ్డ స్కూల్ యూనిఫామ్ లోనే కదా ఉంది. అలాంటప్పుడు తెలుసుకోకుండా నిజాలు అర్థం చేసుకోకుండా ఓ తగుదునమ్మా అంటూ సింగారించుకుని కూర్చుంటారు. ఒక మైక్ ఇస్తే చాలు కెమెరా ముందు కూర్చుని సిల్లీగా గలీజ్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఓహోహో, అక్కడ మీరు, మీ కూతురు, మీ మనవరాలో, మీ కోడలో లేరు కదా, అందుకని ఇప్పుడు అర్థమైంది ఆడవాళ్ళకు ఎక్కడ రక్షణ ఉంది. గుడిలో రేప్ చేస్తున్నారు, బడిలో రేప్ చేస్తున్నారు, ఉద్యోగం చేసే ఆఫీసులో రేప్ చేస్తున్నారు, కాలేజీలో రేప్ చేస్తున్నారు, ఫ్లైట్లో రేప్ చేస్తున్నారు, కార్లో రేప్ చేస్తున్నారు, బస్సుల్లో, రైళ్ళు, అనేక వాహనాలలో రేప్ చేస్తున్నారు. అమాయకులైన గిరిజన మహిళల పైన అత్యాచారం చేస్తున్నారు. ఆఖరికి ప్రాణం పోసే డాక్టర్ల పైన, నర్సుల పైన అత్యాచారం చేస్తున్నారు. వీధుల్లో మతి స్థిమితం లేని ఆడవాళ్ల పైన అత్యాచారం చేసి బాధిస్తున్నారు. శక్తి కోల్పోయి ఒకే చోట కూర్చుని డబ్బులు అడిగే పెద్దవాళ్ళైన వృద్ధుల పైన అత్యాచారానికి పాల్పడుతున్నారు. మహిళలందరూ ఏ జన్మలో ఏ పాపం చేశారో ఆడవాళ్లగా పుట్టి ఇన్ని బాధలు అనుభవిస్తున్నారని అనుకుందాం. పోనీలే, చక్కగా అర్ధనారీశ్వరుడిగా స్పెషల్ జెండర్ గా పుట్టారని అనుకునే లోపే పాపం వాళ్ళ పైన కూడా ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేస్తున్నారు. సమాజంలో విలువను కోల్పోయి బ్రతుకుతున్న వారి పైన కూడా దయ, జాలి చూపించకుండా మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా వాళ్ళని బాధ పెడుతూ ఉన్నారు. మహిళలందరూ దయచేసి మొగుడు బాగుండాలి, మగాడు బాగుండాలి అని పూజలు వ్రతాలు చేయకండి. మహిళలు బాగుండాలి, మహిళా జాతి అభివృద్ధి పొందాలని పూజలు వ్రతాలు చేయండి. ఆడపిల్లని కన్న తండ్రి పక్కన ఉంచాలన్నా భయపడుతున్నాము. అన్నతో చెల్లిని బయటికి పంపాలన్నా భయపడే రోజులు వచ్చాయి. ఇంట్లోని భయమే, పొరిగింట్లోని భయమే, ఎక్కడ చూసినా భయం. ఈ మగవాళ్ళ మధ్య, మృగాల మధ్య ఆడవాళ్ళవి బ్రతకలేకపోతున్నాము. ఒక్కడు ప్రేమ అంటాడు, ఆ ప్రేమ తీరిపోతే ముఖంపై యాసిడ్ పోస్తాడు. మరొకడు లివింగ్ రిలేషన్ అంటాడు, వాడిని పెళ్లి చేసుకోమంటే ఆడదాని శరీరాన్ని కైమా కింద చేసి కూర వండుకుని తింటాడు. మరొకడు వెదవన్నారి వెదవ పెళ్ళంటాడు, తోడంటాడు. అనుమానించి భార్యను చెరుకు ముక్కల్లాగా ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టి చెత్త కుప్పలో పడేస్తున్నాడు. ఆడపిల్లలు చదువుకుని కుటుంబ పోషణ కోసమో లేక వారి కాళ్ల మీద వాళ్ళ బ్రతకడం కోసమో గత్యంతరం లేక ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళపై అధికారుల గురించి తెలుసుకున్న, వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్ గురించి వివరాలు సేకరించిన ఆ ఆడపిల్లల పైన ఘోరాతి ఘోరంగా రేప్ చేసి వాడు తన తల్లి ఏ జన్మస్థలం నుంచి వచ్చాడో మర్చిపోయి మరో తల్లి జన్మస్థలంలో రాళ్లు దింపుతాడు, రాళ్లను కూరుస్తాడు, గాజు పెంకులను నింపుతాడు. పెట్రోల్ పోసి మంట పెట్టి సగం కాల్చి మంటను ఆర్పి అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతూ అన్యాయంగా ఆడపిల్లను చంపేస్తున్నారు. మదమెక్కిన మగ మృగాలు చేసే పనికి పక్క దేశాల వాళ్ళు పక్క అసహ్యంగా నవ్వుకుంటున్నారు. ఎందుకో తెలుసా? పగలు ఆడ దేవతలకు పూజిస్తారు, రాత్రులు ఆడ పిల్లలపై గ్రూపు రేపులు చేస్తారని అనుకుంటున్నారు. ఇలాంటప్పుడే కదా మనందరము సిగ్గుపడాల్సింది. ఇప్పుడే కదా సరిగ్గా నాకు, మీకు, మనందరికీ 140 కోట్ల మందికి మనోభావాలు దెబ్బతీయాల్సింది. ఎవరి మనసులకు గాయాలు అవ్వడం లేదా? ఇంకా ఎంతకాలం ఆడపిల్లల ఒంటిపైన బట్టలు లేకుండా ఎక్కడెక్కడో మగవాళ్ళు చేతులు వేస్తూ ఊరంతా ఉత్సవ విగ్రహంలాగా ఊరేగిస్తూ ఉంటే సోద్యం చూస్తూ అయ్యో పాపం అనుకుందామా? లేదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పుకుంటూ బయటకు వెళ్ళినప్పుడు ఓ 2 పిన్నీసులు గుప్పెడి కారం తీసుకుంటే సరిపోతుందా? చనిపోయిన ఆడపిల్లల కోసం అప్పుడప్పుడు క్యాండిల్ వెలిగించి రిప్పని చెప్పి కళ్ళు తుడుచుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే సమస్య చనిపోయిన ఆడపిల్లలది కాదు, బ్రతుకున్న భారతీయ మహిళలందరిది కూడా. ఇప్పటికే చాలా మంది జంటలు పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇలా వరుస అత్యాచారాలు జరుగుతుంటే ఏ జంట ఆడపిల్లలను కనాలనుకుంటుంది? ఇప్పుడున్న మహిళలందరూ కాలక్రమేణా వయసు రీత్యా కాలగర్భంలో కలిసిపోతారు. చివరికి మగ మహారాజులు మాత్రమే మిగులుతారు. అప్పుడు భారతదేశం కాదు భారతదేశం అవుతుంది.
అయినా బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్రం తెచ్చుకున్న మనము ప్రభుత్వాలకి అర్జీ పెట్టి అనుమతి తీసుకోగలము. ఎందుకంటే రాజ్యాంగంలో రాసిన మహిళా చట్టాలను మహిళలందరి కోసం ప్రభుత్వ అధికారులు అమల్లోకి తీసుకుని వచ్చి అందుబాటులో ఉంచారు. కాబట్టి గాయపడిన మహిళలు, ఆడపిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, మంచి మనసున్న మగ పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా సరే ఈ సమస్య పైన న్యాయం జరగాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి పత్రాన్ని పంపించండి. తెలుసో తెలియకో మనందరిమీ ఆడపిల్లలకు జన్మనిచ్చేసాము. జన్మనిచ్చిన ఆడపిల్లలను చంపుకునే సంస్కృతి కాదు మనది. అందుకే ప్రస్తుతం ఉన్న ఆడపిల్లలను ప్రభుత్వాలే పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఆడపిల్లల అందరికీ ప్రభుత్వ సంరక్షణలోనే విద్య, వైద్య, సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పించాలని మరియు బంగారు చిట్టు తల్లులకు బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటాం. ఆడపిల్లల తల్లులందరూ కాస్త మమకారాన్ని మనసులోనే ఉంచుకుని మనస్ఫూర్తిగా మనవి పత్రాన్ని మన రాష్ట్ర, దేశ పెద్దలందరికీ పంపించండి. అప్పుడే మిగిలిన ఆడపిల్లలందరూ సున్నితంగా, క్షేమంగా, సురక్షితంగా ప్రభుత్వ పెద్దవాళ్ల చేతుల మీదుగా పెరుగుతారు. ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది తల్లిదండ్రులకి? చెప్పండి. మిగిలిన మహిళలందరికీ ఎలాగో ఉచిత పథకాలు ఉన్నాయి. మరో 2-3 పథకాలను కలుపుకుని వినతి పత్రాన్ని పంపిద్దాము. ఈ నేరాలు ఘోరాలు చూసి అలసిపోయాము. ఈ మృగాల మధ్య మేము బ్రతకలేము. ఈ సువిశాలమైన భారతదేశంలో ఎక్కడో ఒక మూల అడవిలో బ్రతికేస్తాము. మనందరికీ బ్రతకడానికి ఇల్లు, పొలము, రేషన్, వైద్యము, కట్టుకోవడానికి బట్టలు ఇస్తే అడవి తల్లిని నమ్ముకుని చెట్లు వెంట, పుట్ల వెంట తిరుగుతూ దుంపలు, ఆకులు, అలములు పండించుకుంటూ హరే కృష్ణ హరే రామ అనుకుంటూ మిగిలిన శేష జీవితాన్ని మనందరిమీ గడిపేద్దాము. ఇక చాలు మగవాళ్ళకు చేసిన సేవలు అని అనుకుందామా? లేకపోతే ఆడపిల్లకి ఇష్టం లేకుండా ఒంటి పని వేయకూడదని పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నా వినకుండా పెడతారన పెట్టి న్యాయాన్ని అన్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని బరి తెగించి పశువై ఆడపిల్లను రేప్ చేసి ఆయుధాలతో చంపుతూ ఉంటే ఆ మదమెక్కిన మృగంపై ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆవేదన కట్టలు తెంచుకుని ఉప్పెనే ఆ భాగాన్ని కోసి కాకులకు, గ్రద్దలకు, చేపలకు వేసినప్పుడు కదా కళ్ళం వేసిన వాళ్ళం అవుతాము. అప్పుడు కదా వాడికి అమ్మ అని అమ్మ గుర్తొచ్చేది. వాడిని కనేటప్పుడు అమ్మ పడిన పురిటి నొప్పులు గుర్తొచ్చి సంస్కారంతో 2 చేతులు ఎత్తి మరి నమస్కారం చేస్తాడు. ఏ ఆయుధాన్ని అయితే ఆడపిల్ల జన్మస్థలంలో ఉపయోగించాడో ఆ లోతుని కొలబద్దతో కొలిచి భూతద్దంతో వెతికి ఇంచు లెక్క పెట్టి ఆ ఆయుధానికి ఆయుధ పూజ చేసి సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్. ఇంచు లోపలికి దిగినా పర్వాలేదు, లెక్క మాత్రం తగ్గకూడదు. అప్పుడే కదా అసలు సుఖం వస్తుంది. ఒంటి నిండా సమ్మగా ఉంటుంది. సుఖాన్ని సుభిక్షంగా అనుభవిస్తూ నరకాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాడు. పంచభూతాలు సాక్షిగా ఇలా ఒక్కసారి ఒక్కడికి చేస్తే చాలు, రెండో వాడికి ఆటోమేటిక్ గా ఎక్కడ పుట్టాలో అక్కడ నరాల్లో పరిగెత్తుకుంటూ పొల్లు దన్నాలు పెడుతూ వస్తుంది భయం అనే ఆరోభూతం. ఇలాంటప్పుడే కదా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. చెడు వినకు, చెడు మాట్లాడుకు, చెడు చూడకు, చెడు చెయ్యకు అని 4వ కోతిని పక్కన కూర్చోబెడదాం. ఏమంటారు మీ అందరూ? ఇకనైనా అన్ని విన్నపాలను పక్కన పడేసి ఒకే ఒక్క హక్కుని అడుగుదాము. బాధితురాలైన ఆడపిల్ల తల్లిదండ్రులకు మాత్రమే ఈ మగ మృగాన్ని శిక్షించే హక్కుని ఇవ్వాలని పదే బలంగా మన భారత ప్రభుత్వానికి అడుగుదాము. మహిళా మణులు అందరూ మరియు మనసున్న మగ మహారాజులు ఎవరైనా సరే ఇది మహిళకి న్యాయమైన హక్కు అని, బాధితురాల తల్లిదండ్రులకు న్యాయమైన చట్టబద్ధమైన హక్కుని కల్పించాలని డిమాండ్ చేస్తూ మన భారత ప్రభుత్వ అధికారుల ఆలోచనకు చేరేంత వరకు ఎస్ఎంఎస్లు చేయండి, ఈమెయిల్ పంపించండి. ఈ ప్రయత్నం బాధిత మహిళా తల్లిదండ్రులకు హక్కు వచ్చే వరకు కొనసాగించండి. ఈ డిమాండ్ ని అధికారులు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరిది చాలా గొప్ప మనసు. పెద్దలందరికీ అమ్మున్నారు, హక్కున్నారు, చెల్లున్నారు, కూతురు, భార్య, మనవరాలు, అత్త, పెద్దమ్మ, చిన్నమ్మ ఇలా అన్ని రకాల అనుబంధాలు తెలుసు. కాబట్టి ఆడపిల్లను పోగొట్టుకున్న తల్లి కడుపు కోతని అర్థం చేసుకుంటారు.
అంటారు. తండ్రి మనోవేదనని అర్థం చేసుకుని అతి తొందరలో ఆడపిల్ల తల్లిదండ్రులకు న్యాయమైన చట్టబద్ధమైన హక్కుని కల్పిస్తారని ఆశిస్తూ జై హింద్.